నిజామాబాద్ జిల్లా దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేసుకునే పాత్రికేయుల సమావేశానికి మేము పిలవగానే వచ్చిన పాత్రికేయుల మిత్రులందరికీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్తాము. జనరల్గా ప్రజా సంఘాల జేఏసీ ఎప్పుడు పాత్రికేయులతో కలిసిన రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీల నేతలు ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరుని ప్రశ్నిస్తూ లేదా ప్రజా సమస్యల్ని అడ్రస్ చేస్తూ ప్రెస్ మీట్ పెడుతూ ఉంటాం. కానీ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సమస్యలు వచ్చేసరికి ప్రభుత్వ అధికారులు చట్టాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నప్పటికీ అవి దళితుల సమస్యలు అయితే పూర్తి నిర్లక్ష్యంగా లేదా అవినీతిమయంగా లేదా ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరించడం వల్ల జిల్లాలోని దళితులకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. ఇది చెప్తూనే నిజామాబాద్ జిల్లాకి కలెక్టర్ కొత్తగా వచ్చింది. మేము బయట విన్నది ఏంటంటే కలెక్టర్ మంచి పనిమంతులు అని విన్నాం. మేము ఒక ఆశావాద దృక్పథంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పనిమంతులనే పెరిగిన ఈ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ అవినీతి, ఆశ్రిత పక్షపాతం, దళితుల సమస్యల పట్ల వివక్షపూరితమైన నిర్లక్ష్యం ఇవి పోతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే మీ అందరికీ తెలిసిన అంశం, నినాదకమున్న ఒక ఐఏఎస్ గారు ఆర్మూర్కి సబ్ కలెక్టర్ వచ్చారు. ఐఏఎస్లు వస్తే కొంత విశ్వాసం పెరుగుతుంది ప్రజలకి, మాకేదో మేలు జరుగుతుందని చెప్పి ఆ విశ్వాసంతో ఈ పాత్రికేయులతో మేము షేర్ చేసుకుంటున్న 3 అంశాలు. ఈ 3 కూడా అధికారుల నిర్లక్ష్యానికి, అధికారుల ఆశ్రిత పక్షపాతానికి, అధికారుల అవినీతికి ఎగ్జాంపుల్గా చెప్పుకునే ఒక 3 అంశాలు నేను ముందు పెడుతున్నా. పాత్రికేయులు ఇది మీకు తెలిసిన అంశమే అయినప్పటికీ మీ ద్వారా ఉన్నతాధికారులకి, ప్రజలకు తెలియజెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈ పత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడమైంది. ముందుగా ఆర్మూర్ మండలం ఇసాపల్లి గ్రామంలో సిగ్గుచేటైన అంశం ఏంటంటే, గత 12 సంవత్సరాల నుండి తనకు వారసత్వంగా కుటుంబ ద్వారా సంక్రమించిన 2 ఎకరాల భూమి, తనకున్నదే 2 ఎకరాల భూమి, 2 ఎకరాల భూమిని అక్కడున్న ఒక బీఆర్ఎస్ నాయకుడు ఆ భూమిలోకి దళితులకి తోవ ఇవ్వకపోవడం వల్ల గత 12 సంవత్సరాలు ఆయన భూమిని దున్నుకోకుండా పడావుగా పడి ఉన్నది. నిజానికి ఎవరైనా ఒక రైతు అనేవాటి నిజాయితీ ఉన్న రైతు అయితే పక్కన పడవ భూమి కనబడితే పిలిచి తిడతారు. అరే అది ఎందుకు పడవ పట్టుకుంటున్నా పోయి, నీళ్ళు లేకపోతే అవసరమైతే నేను ఇస్తా అనేటిది రైతులలో కనబడే సామాన్యమైన దృక్పథం. ఆయన నడవడిక ఉండి ఈ విషయంలో బాధితుడైన నీరడి సాగిన మా పక్కన ఉన్నాడు. ఆ కుటుంబం సర్వే అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మండల సర్వే అధికారులు మొదలుకొని జిల్లా వరకు సర్వే డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ 12 సంవత్సరాల్లో 6 సార్లు సర్వే అధికారులు నోటీస్ ఇచ్చారు. వాళ్ళు నోటీస్ మాత్రమే ఇస్తారు, ఇప్పటి వరకు సర్వే చేయలేదు, దానికి సంబంధించిన భూమి ఎక్కడ ఉంటుంది ఎట్లా ఉంటుంది చూపిస్తలేదు. అట్లాగే తోవ ఎక్కడం వల్ల నేను అశ్రదరిద్రాన్ని అనుభవిస్తున్నానని చెప్పి ఆయన పోలీస్ అధికారులను స్పందిస్తే అధికారులను కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఈ 12 సంవత్సరాల కనీసం ఒక 5 నుండి 6 సీఐలు మారారు. కానీ ఎంతసేపు నీరడి సాగిన ఉమ్మడి మహేష్ ఇద్దరి మధ్య ఒక పంచాయతీగా పోలీసులు చూపిస్తున్నారే తప్ప రాజ్యాంగపరంగా, చట్టపరంగా భూమిని సాగు చేసుకొని జీవించే హక్కు ఒక దళితునికి ఉంటుంది, దాన్ని కల్పించాల్సిన అవసరం పోలీసుపై ఉంటుంది అనే ఉద్దేశాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఇది సిగ్గుచేటైన అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. దీని తర్వాత ఉన్నతాధికారులు స్పందించాలి, పోలీస్ అధికారులు చట్టపరంగా ఆయనకు గొడవ ఎట్లా లభించాలో అది చూడాలి. ఇంకా దురదృష్టం ఏంటంటే ఈ విషయంలో రెవెన్యూ అధికారుల దగ్గరికి పోతే రెవెన్యూ అధికారులు మేము ఏం చేస్తాం పోయి, అది శాంతి భద్రత సమస్య అవుతుంది కదా, పోలీసులు స్పందిస్తలేరు, మాకు కోఆపరేట్ చేస్తలేరు అని రెవెన్యూ వాళ్ళు చెప్తారు. ఇక పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే అది రెవెన్యూ అంశం కదా పోయి, ఆ రెవెన్యూ అంశం అయితే వాళ్ళకి ఎంత నిర్లిప్తంగా ఉంటే ఎట్లా పనిచేయాల్సింది వాళ్ళు కదా అంటే ఇటు చేసి అటు చేసి సమస్యను మాత్రం అట్లనే ఉంచుతున్నారు. ఇది మొత్తము మానవిక కోణంలో చూసినా, చట్టపరంగా చూసినా సమాజం సిగ్గుపడాల్సిన స్పందన ప్రభుత్వ యంత్రాంగం నుండి ఉంది అనేది వాస్తవం. ఇకనైనా రెవెన్యూ అధికారులు, ఉన్నతాధికారులు, ఇటు పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి. ఒక దళితునికి దశాబ్ద కాలంగా జరుగుతున్న అన్యాయాన్ని ఇకనైనా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈ విషయంలో పోయి సర్వే చేయండి అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు వాళ్ళు ఒక ఆర్డర్ వేశారు.
హైకోర్టు ఆర్డర్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు సర్వే డిపార్ట్మెంట్ పోతలేదు. పైగా అత్యంత దారుణం ఏంటంటే వీళ్ళు పోతారు, అక్కడ చిన్న గొడవ ఏదో రాగానే గొడవ కలవడం మాకు వీలు కాదని చెప్పి వెళ్ళేస్తున్నారు. ఎవరైనా సర్వే ఆఫీసర్ కాదు, ఏ గవర్నమెంట్ ఆఫీసర్కైనా ఒక వ్యక్తి ద్వారా డ్యూటీ అబ్స్ట్రక్ట్ జరిగితే అబ్స్ట్రక్ట్ చేయబడ్డ వ్యక్తి మీద అబ్స్ట్రక్ట్ అయిన గవర్నమెంట్ ఆఫీసర్ కంప్లైంట్ చేయాలి పోలీస్ ఆఫీసర్. కానీ ఇప్పటి వరకు ఏ రెవెన్యూ అధికారి కూడా పోలీస్ అధికారిని స్పందించలే, మా డ్యూటీని అబ్స్ట్రక్ట్ చేస్తున్నాడు, దీనివల్ల మేము ఒక దళితునికి అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ సర్వే సిబ్బంది చెప్పలేకపోతారు. అంటే ఇండైరెక్ట్గా కబ్జా కొరకు ఆక్రమణదారుడికి సర్వే డిపార్ట్మెంట్ మద్దతు వలుకుతుంది అని చెప్పి ప్రజా సంఘాలు చేసి భావిస్తూ ఉంది. ఇదే టైంలో ఇంకా రెండవ అంశం ఏంటంటే దీంట్లో కూడా ఒక 10 సంవత్సరాలకు సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2015లో ప్రస్తుతం వేల్పూర్ మండలంలో ఉన్న రామన్నపేట గ్రామంలో ఒక దళితుని ఇల్లుని ఒక బీఆర్ఎస్ నాయకుడు, అప్పుడు టీఆర్ఎస్ నాయకుడు ఇల్లు కూల్చేసాడు. పంచాయతీకి వచ్చి పంచాయతీలో ఇంటలేడని చెప్పి ఇల్లు కూల్చేసాడు. ఆయన ఇల్లు కూల్చేస్తే అప్పుడు స్పందించాలి పోలీసులు. ఇదే ప్రజా సంఘాలు చేసి స్పందించి రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తే ఎఫ్ఐఆర్ అయింది. 10 సంవత్సరాలలో అటు బాధితుడు సంతోషపడాల్సిన అంశం ఏంటంటే కోర్టు వారు దాన్ని అంటే ప్రతి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక న్యాయస్థానం ఏదైతే ఉందో ఈ న్యాయస్థానం సుదీర్ఘకాల విచారణ తర్వాత నిందితులకు పోయిన వారమే 10 రోజులు కాలే, ఇంకా 10 రోజుల క్రితం నిందితులకి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సరే, ఇక్కడ బాధితుడు సంతోషం వ్యక్తపరిచిన దురదృష్టం ఏంటంటే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితుడికి ప్రభుత్వ పరంగా కంపెన్సేషన్ వస్తుంది. తర్వాత నష్టం తీవ్రంగా జరిగితే నష్టపరిహారానికి కొంత పాటుగా రిహాబిలిటేషన్ కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఇది రెవెన్యూ అధికారులు చేయాల్సిన పని. ఈ పర్టికులర్ సంఘటన దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాల టైంలో రెవెన్యూ అధికారులు సింగిల్ పైసా కూడా బాధితుడికి కంపెన్సేషన్ ఇవ్వలేదు. దీని తర్వాత న్యాయాధికారాలు కలిగి ఉన్న నేషనల్ ఎస్సీ కమిషన్ ఏదైతే ఉందో నేషనల్ ఎస్సీ కమిషన్ దీని ప్రత్యేక రిలీఫ్ కింద ఆయనకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని ఒక ఆర్డర్ ఇస్తుంది. ఆర్డర్ని తీసుకొని వచ్చి బాధితుడి తరఫున ఇదే ప్రజా సంఘాల జేఏసీ ప్రతినిధులు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని కలిసాం. వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు. దీంట్లో ఏదైనా ఒక ప్రభుత్వ స్కీమ్లో ఈయనకు ఇల్లు కేటాయించి రిహాబిలిటేషన్ చేయండి అని ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ వచ్చి ఇప్పటికీ 2018లో ఆర్డర్ వచ్చింది. 2018లో ఈ ఆర్డర్ వచ్చింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు కేవలం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మూలంగా వివక్ష మూలంగా బాధితుడికి రిహాబిలిటేషన్ జరుగుతుంది. గత నెల రోజుల కింద అక్కడ ఏఎంఆర్ అంతకంటే ముందు మోర్తాల్లో ఉండే రామన్నపేట కాబట్టి మోర్తాడ్ ఏఎంఆర్ కలెక్టర్ గారు లెటర్ రాశారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఏదైనా కేటాయించే అవకాశం ఉంటే చూడండి అని కలెక్టర్ లెటర్ రాసి ఇప్పటికి 1 ఏడాది గడిచింది. 3 నెలలుగా ఇప్పుడున్న ఎంఆర్ఓ దగ్గర పెండింగ్లో ఉంటుంది. ఒక నెల రోజుల క్రితం ఎంఆర్ఓ దగ్గర 20 రోజుల క్రితం కలిస్తే ఎంఆర్ఓ ఏమిటంటే అసలు ఇవ్వచ్చా లేదా ఒకసారి రూల్ పొజిషన్ చూడండి అని ఎల్డీసీకి చెప్తున్నాడు. రూల్ పొజిషన్ చూడాల్సింది ఎల్డీసీ కాదు. ఆల్రెడీ దీంట్లో గవర్నమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఉత్తర్వు ఇచ్చింది, ఉత్తర్వు ఇచ్చింది. ఆయనకి డబుల్ బెడ్రూమ్ కేటాయించండి అని గత కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చింది. కొత్తగా ఇలా 2 పొజిషన్ చూసుడేందో అర్థం కాలేదు. అంటే ఎస్సీల పట్ల ఎస్సీల సమస్యల పట్ల చట్టం అనుకూలంగా ఉన్నా ఉన్నతాధికారులు అనుకూలంగా ఉన్నా కింద ఎవరైతే అమెండ్మెంట్ చేయాలో వాళ్ళు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా అవినీతి పనులైతే ఆశ్రిత పక్షపాతం ఉంటే లేదా దళితుల పట్ల వివక్ష ఉంటే తప్ప ఇట్లాంటి అన్యాయాలు ఇంతకాలంగా కొనసాగవు అనేది స్పష్టంగా జేఏసీ అభిప్రాయపడుతుంది. ఈ విషయంలో కూడా ఉన్నతాధికారులు గౌరవనీయ కలెక్టర్ గారు స్పందించాలి. ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కొత్త ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు. అది కూడా కొత్తగా వచ్చిన ఐఏఎస్లు పనిచేయాలని ఒక తపనతో ఉంటారు అని చాలామంది అనుకుంటూ ఉంటాం. అది వాస్తవం అయితే దయచేసి ఇక్కడ స్పెషల్ కలెక్టర్ గారు స్పందిస్తారని ఇమ్మీడియట్గా బాధితులకి కంపెన్సేషన్తో పాటు రిహాబిలిటేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఇక మీ ముందు తీసుకొచ్చే 3వ అంశం ఏంటంటే నందిపేట మండలంలో తల్వేద గ్రామం. ఇది గత 15 సంవత్సరాలుగా
దళిత మహిళలు గగ్గోలు పెడుతున్న అంశం. ఆ ఊర్లో ఒక ప్రధాన రహదారి మెయిన్ రోడ్ ఎంట ఎస్సీ కాలనీకి లింక్ చేసే 2 రోడ్లని గడ్డం గంగారెడ్డి అనే ఒక మాజీ సర్పంచ్, మాజీ బీఆర్ఓ గారు ఈ 2 రోడ్లను కబ్జా పెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టేసారు. అది కూడా రోడ్లు మాత్రమే కాదు, అక్కడ 6 ఎకరాల భూమిని అక్కడ ఒక దాత ఒక దేవాలయానికి డొనేట్ చేసిన భూమిని కబ్జా చేయడమే కాకుండా ఎస్సీల రోడ్లను కబ్జా చేసి కాంపౌండ్ వాల్ కట్టుకొని పర్మిషన్ లేకుండా రైస్ మిల్లు కట్టుకున్నాడు. ఇది ఒక 10 సంవత్సరాలుగా అక్కడ ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పనిచేసే ఒక చురుకైన కార్యకర్త ఈ సమాచారం మొత్తం చేసి పాపం సింగిల్ హ్యాండ్గా ఆయన పోరాటం చేస్తూ ఉంటే ఆయన మీద నానా రకాల ఒత్తిడిలు చేస్తూ ఉంటారు. నానా రకాల ఒత్తిడి చేసి చివరికి ఇదంతా కాదని చెప్పి ఆయన ఇంట్లో కుటుంబ కలహాలను సృష్టించే ఒక ప్రయత్నం కొనసాగుతుంది. ఇంత జరిగినప్పటికీ అటువైపు భూమిని కోల్పోతున్న ఎండోమెంట్ అధికారులు స్పందించారు. కాంపౌండ్ పర్మిషన్ లేకుండా రైస్ మిల్ కడితే మిగతా అధికారులు స్పందించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ స్పందించదు. డిపిఓలు డిఎల్పిఓలు ఏం చేస్తున్నారో ఎందుకు చూస్తున్నారో తెలియదు. ఏ పర్మిషన్ లేని రైస్ మిల్కి ఎలక్ట్రిసిటీ అధికారులు ఎట్లా కరెంట్ ఇస్తున్నారో గత 15-20 సంవత్సరాలుగా మనకు అర్థమే కాదు. అంతిమంగా ఏం జరుగుతుంది అంటే ఆశ్రిత పక్షపాతము, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఆశ్రిత పక్షపాతము, అవినీతి, దళితుల పట్ల వివక్ష, ఈ 3 మిళితమై ఉండకపోతే నందిపేటలో ఉన్న దళిత మహిళలకు అన్యాయం జరిగేది, రామన్నపేటలో ఉన్న దళితునికి అన్యాయం జరిగేది, న్యాయం జరగడంలో జాప్యం జరిగేది. అట్లానే 12 సంవత్సరాలుగా తన భూమిని కోల్పోయిన నీరడి సాయన సమస్య పెండింగ్లో 10 దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉంటుందా అని ఇటువైపు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, ప్రజాస్వామ్యం బతికి ఉండాలి, చట్టాలు అమలు కావాలని చెప్పి ప్రజాస్వామికవాదుల్ని, పాత్రికేయ మిత్రుల్ని, ముఖ్యంగా చట్టాలని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగాన్ని మేము ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ బాధితులకు సుదీర్ఘకాలం జరుగుతున్న అన్యాయం మీద మీరు దృష్టి పెట్టండి, లేకపోతే మా భాష మారుతుంది, మా యాటిట్యూడ్ కూడా మారుతుంది. దీంట్లో భాగంగానే ఒక వారం రోజులు వెయిట్ చేస్తాం. ఈ వారం రోజుల లోపల ఈ సమస్యను పరిష్కారం అవుతామనే ఒక ఆశావాద దృక్పథంతో వారం వెయిట్ చేస్తాం. వారం తర్వాత ఈ సమస్యల మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత చెరో హార్మోన్ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజా సంఘాల ద్వారా వీలైతే చెరో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా అనౌన్స్ చేయడానికి ఒక కార్యాచరణ రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని పాత్రికేయుల మిత్రుల ద్వారా అటు సమాజానికి ఇటు ఉన్నతాధికారులకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన పాత్రికేయ మిత్రులకి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు. అలాగే ప్రధానంగా ఇప్పటికే సావేల్ గంగాధర్ గారు వివరించారు. ప్రభుత్వ అధికారులందరికీ కూడా దళితులంటే చిన్న చూపు ఉంది అనేది అర్థమైంది. ఈ కేసులే కాదు, గతంలో అనేక అంశాల మీద కోర్టుల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి వేసారి చివరికి ఇవి కావు అని చెప్పేసి ఇంటికాడ కూర్చున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అట్లా పిప్రికి చెందినటువంటి ఎన్న గంగూబాయి వాళ్ళ భూమిని పక్కకే ఉన్నటువంటి భోజన అనేటైనా కబ్జా చేసిన వాళ్ళ భార్య పేరు మీద పట్టా చేసుకు, వీళ్ళు అమ్మలేదు, వీళ్ళ సొంత పట్టా భూమి. కానీ నాకు అమ్మిందని చెప్పేసి పట్టవారి అనేక రకాల ప్రయత్నాలతోని చేసుకున్నాం. మేము సంతకాలు పెట్టలేదు, ఎట్లా మారింది అని చెప్పి తహసీల్ ఆఫీసులో దరఖాస్తు ఇస్తే మా దగ్గర రికార్డు లేదు అంట. కోర్టుకు పోతేనేమో రికార్డు కావాలి, వీడి దగ్గరకు పోతేనేమో రికార్డు ఇవ్వడం. ఇట్లా మొత్తం మీద లంచాలు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళను నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి ఈ రెవెన్యూ అధికారులతో చూస్తున్నాం. అదేవిధంగా ఆమె నా భూమిని నువ్వు చేస్తున్నావు అని చెప్పి పొలంలో అడ్డం పోతే విపరీతంగా కొట్టిండ్రు. ఆ కేసు పెడితే కూడా కేసు బుగ్గన్నటువంటి పరిస్థితి 15 సంవత్సరాల క్రితం. అంటే ఎవరైనా తిరిగి వాళ్ళే అయిపోతారు, ఇక మళ్ళీ రారు అనే పద్ధతిలో ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ పద్ధతుల్లో దళితులకు కానీ బీసీలకు కానీ అన్యాయాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వ అధికారులే కనుక కరెక్ట్గా ఉంటే, వాళ్ళ విధుల్ని వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే అసలు వీళ్ళంతా
కోట్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం రాదు. ఇప్పటికైనా యువ అధికారి ఐఏఎస్ గారు వచ్చారు. ఈ పాత కేసులన్నింటిని తవ్వి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఒకవేళ ఇట్లా చేయకపోతే గంగాధర్ చెప్పినట్లు తొందరలోనే మేము మళ్ళీ ఒకసారి కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి చెలో ఆర్మూర్ చెలో కలెక్టరేట్ పిలిపించి పెద్ద ఎత్తున అధికారుల మీద ఒత్తిడి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పేరు నీరెడ్డి సాయన్న, ఇసపల్లి గ్రామము. మా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి భూమిని మరి చేయకుండా అడ్డుపడుతున్నటువంటి ఉమ్మడి మహేష్ మరి గత 12 సంవత్సరాలుగా మాకు అడ్డుపడుతూనే ఉంటూ మా ఎకరం భూమిని కూడా దున్నుకుంటూ కబ్జా చేయడం జరిగింది. మరి దానిలోనికి వెళ్లకుండా రోడ్డు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంటున్నాడు. మేము ఆర్థికంగా నలిగిపోతుంటున్నాము. మా సమస్య ఎక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా, ఏడీ చుట్టూ తిరిగినా కానీ మా సమస్య తీరడం లేదు. కోర్టు నుంచి ఆర్డర్ కాపీ తీసుకొచ్చినా కానీ ఆ కోర్టులో మరి కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ అధికారులు సర్వేయర్లు డిస్ట్రిక్ట్ సర్వేయర్లు కొలవడం లేదు. మరి దయచేసి మా డిస్ట్రిక్ట్ సర్వేయర్లు కానీ డిఐ గారు కానీ మరి అందరూ కూడా మాకు డేట్ ఇచ్చారు రేపు. మరి దయచేసి మాకు కొలవాలని మనవి చేస్తుంటున్నాము. అదే మాదిరిగా మరి ఉమ్మడి మహేష్ అనే కుటుంబము మా పైన, నా కొడుకు పైన కూడా క్రిమినల్ కేసు పెట్టి మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. కోర్టుకు అటెండ్ చేయడం కూడా జరుగుతుందని మనవి చేస్తున్నాం.